హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే నేను పీఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మై ఎంట్రీ ప్రైస్. సో, ఇది ఈ క్యాండిల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడైందో దాన్ని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో, ఎక్కడ ఎంట్రీ ఇచ్చానంటే 21,674 దగ్గర అయితే నేను పీఈ సైడ్‌కి అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో, స్ట్రాంగ్‌గా మార్కెట్ మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ అనేది లోవర్ హైస్ క్రియేషన్ జరుగుతున్నాయి. దాన్ని ఇక్కడ స్ట్రాంగ్‌గా మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ అనేది 21,700 దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. సో, మై రిస్క్ అండ్ రివార్డ్ ఆల్వేస్ మనకి 1:4. సో, నేను ఇక్కడ మై టార్గెట్ ఇది చూడండి 21,588 వరకు వెయిట్ చేస్తాను. నియర్ ఇంకెన్ని పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ నియర్ ఓకే. ఆల్మోస్ట్ 92 పాయింట్స్. చెప్పాను కదా! మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లోనే నేనైతే క్లియర్‌గా చెప్పాను. ఏదన్నా మార్కెట్‌లో ఇంపాక్ట్ జరిగే ప్యాటర్న్ అయినా క్రియేషన్ జరిగితే మినిమమ్ 90 పాయింట్స్, 80 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని మూవ్ అవుతుంది. సో, అక్కడ ఏంటంటే బిగ్ ట్రేడర్స్ ఉంటారు. బిగ్ ట్రేడర్స్‌కి ఎప్పుడు కూడా ఒక 70, 80 పాయింట్స్ మూవ్ అవుతే గాని వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేయరు. సో, ఈ రీజన్‌తో నేను ఇక్కడి వరకు హోల్డ్ చేశాను. దట్ టూ మనకిక్కడ ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఈ లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో, ఇన్ కేస్ గాని మనకిక్కడ స్ట్రాంగ్‌గా అంటే స్ట్రాంగ్‌గా బేరిష్ క్యాండిల్ గాని వస్తే దాన్ని ఇంకా నేను 330 వరకైతే హోల్డ్ చేస్తాను. అంటే నియర్ 1:8, 1:6 ఆ రేంజ్‌లో ప్రాఫిట్ బుక్ చేస్తాను. సో, మనకు ప్రెజెంట్ అయితే 1:4 అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను. సో, ఇన్ కేస్ ఎవరికైనా ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ కావాలంటే దాన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే నేను క్లియర్‌గా చెప్పాను. రీసెంట్ టైమ్‌లోనే మాకు ప్రైస్ యాక్షన్ కోర్స్ అయితే లాంచ్ చేసాం. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్‌లో అయితే పిన్ చేయండి. చూడండి నెక్స్ట్ ఏంటంటే మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి స్ట్రాంగ్ పిన్ బార్ ఉంది కదూ! ఓకే. పిన్ బార్ ఉంది కదూ! సో, ఇక్కడ బయర్స్ ఉన్నట్టే కదా! ఇక్కడితో మార్కెట్ స్టాప్ అవుద్దంటే, సో, ఇది వితౌట్ సపోర్ట్ దగ్గర మనకి పిన్ బార్ వచ్చింది. సో, వితౌట్ సపోర్ట్ దగ్గర వస్తే మటికి మనం కన్సిడర్ చేయవసరం లేదు. ఓకే. సో, మనకి స్ట్రాంగ్ బేరిష్ అంటే సో, ఎందుకింత నేను ఎంట్రీ తీసుకున్నానంటే ఇంత స్ట్రాంగ్‌గా సో, మార్కెట్ మార్నింగ్ నుంచి కూడా స్ట్రాంగ్ లోవర్ హైస్ క్రియేషన్ జరుగుతున్నాయి. ఎట్ ఎ టైమ్ బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా అవుతున్నాయి. సో, ఈ రీజన్‌తోనే మార్కెట్ ఇక్కడి వరకు వస్తుందని చెప్తున్నాను. సో, ఎలాంటి పిన్ బార్ వచ్చినా సరే, మనం కన్సిడర్ చేయవసరం లేదు. ఎందుకంటే, మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే బుల్లిష్ అవ్వచ్చు, బేరిష్ అవ్వచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వస్తేనే మనం కన్సిడర్ చేయాలి. సో, ఈ టుడే మనకి కొంచెం వాలటాలిటీ అయితే ఉంటుంది. సో, రీజన్ ఏంటంటే, మనకి టుడే మనకి పిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి కొంచెం వాలటాలిటీ ఉంటుంది. బట్ అయినా సరే అందుకనే మనం టైమ్స్ మనం ఏం చేయాలంటే, ప్రీమియంలో కాకుండా నిఫ్టీలో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. నిఫ్టీలో. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇటువంటి ప్యాటర్న్స్ డెఫినిట్‌గా మనకి రీచ్ అవుతాయి సపోర్ట్‌గా. సో, రీజన్ ఏంటంటే మార్కెట్‌లో షార్ట్ బిల్డప్ జరుగుతుందా? లాంగ్ బిల్డప్ జరుగుతుందా? అనేది పాయింట్ తెలియాలి. సో, మార్కెట్‌లో ఎప్పుడైనా సరే కంటిన్యూ‌గా లోవర్ హైస్ గాని క్రియేషన్ జరిగితే మనకి షార్ట్ బిల్డప్ జరిగినట్టు. షార్ట్ బిల్డప్ జరిగితే అక్కడ బిగ్ ట్రేడర్స్ మినిమమ్ ఎంత మూవ్ అవ్వాలి? 70 పాయింట్స్, 90 పాయింట్స్ మూవ్ అయితే గాని వాళ్ళకి ప్రాఫిట్ రాదు కాబట్టి సో, ఇటువంటి పాయింట్స్‌లో మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మిడిల్‌లో ఎన్ని బుల్లిష్ క్యాండిల్ వచ్చినా సరే మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్‌గా అయితే రీచ్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే నేను పీఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మై ఎంట్రీ ప్రైస్. సో, ఈ క్యాండిల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడైందో దాన్ని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో, ఎక్కడ ఎంట్రీ ఇచ్చానంటే 21,674 దగ్గర అయితే నేను పీఈ సైడ్. సో, మనకి మిడిల్‌లో ఈ ప్యాటర్న్ వచ్చింది కదా! సో, ఈ ప్యాటర్న్ అనేది వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ మనకి ప్రీవియస్ బయర్స్ కన్నా ప్రెజెంట్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నట్టు. సో, ఇటువంటి మిడిల్‌లో గాని ఇటువంటి ప్యాటర్న్ వచ్చినా సరే సమ్‌టైమ్స్ మనం స్టాప్ లాస్ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనం స్టాప్ లాస్ ఇక్కడ ప్లే చేస్తున్నామా, సో, ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్ కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్. సో, ఇటువంటి ప్యాటర్న్ వస్తే మళ్ళీ అగైన్ మనం ఇక్కడ 1:3 కింద మనం ప్లే చేసుకోవచ్చు. అంటే మనం ఇంకా ఎక్స్‌టెండ్ కావాలితే చేసుకోవచ్చు మన టార్గెట్ అనేది. బట్ మనకి ఇక్కడ టైం లేదు కాబట్టి ఇదే మనకి మేజర్ సపోర్ట్ కాబట్టి సో, ఇక్కడి వరకు అయితే హోల్డ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా మనకి 30 సెకండ్స్ అయితే ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఈ క్యాండిల్ గాని మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కింద క్లోజ్ అవుతే మనకి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వెరీ స్ట్రాంగ్ మూవ్‌మెంట్ అయితే డౌన్ ట్రెండ్‌కి అయితే వస్తుంది. మేబీ సపోర్ట్ కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ అయితే చేసేస్తుంది మార్కెట్.
ఎందుకంటే మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో వెరీ, వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్. చూడండి ఇక్కడ స్ట్రాంగ్ బేరిసింగ్ ఎంగల్ఫింగ్ అయింది. సో, దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అవుద్దని అర్థం. సో, ఇటువంటి ప్యాటర్న్ ఎప్పుడొచ్చినా సరే అంటే ప్రీవియస్‌గా కంప్లీట్‌గా లో రైస్ ఉండి సో, మిడిల్‌లో ఇటువంటి ప్యాటర్న్ గాని వస్తే మనకి మార్కెట్‌లో చాలా బిగ్ మూవ్‌మెంట్ ఉంది ప్రెజెంట్ అయితే. సో, నా పొజిషన్ అయితే ఇంక నేను 330 వరకు హోల్డ్ చేస్తాను. సో, ఇక్కడితో అయితే ఎగ్జిట్ అవ్వను. సో, 330 వరకు అయితే నేను ఓకే. నా నా పొజిషన్ అనేది హోల్డ్ చేస్తాను. ఓకే గైస్. నేనన్నట్టుగానే మార్కెట్‌లో పెద్ద మూవ్ అయితే వచ్చింది. మనం ఇలా ముందుగానే ప్రిడిక్షన్ చేయొచ్చు. సో, ఏదన్నా మార్కెట్‌లో మనకి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైస్ యాక్షన్ తెలిస్తే ఏ మూవ్‌మెంట్ అన్నా మనకు ముందే తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను 330 వరకు అయితే ఈ పొజిషన్ అనేది హోల్డ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ఆల్‌మోస్ట్ నాకైతే చాలా హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. బట్ అయినా సరే నాకేంటంటే ఫైనల్‌గా నాకు అమౌంట్ కన్నా నేను అనుకున్నది నాకు జరగాలి. సో, మనకి ఇక్కడ మనకి ఓకే. ఓకే. సారీ. వెరీ స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది కాబట్టి సో, ఇక్కడ స్ట్రాంగ్ మూవ్‌మెంట్ వస్తదని నేను ముందే చెప్పాను. సో, రీజన్ ఏంటంటే మనకి ఇదంతా తెలియాలంటే మీకు కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్ తెలియాలి. సో, ఓకే. ఇన్ కేస్ నాకు తెలిసిందంటే ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఏ విధంగా తెలుస్తది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రైస్ యాక్షన్ కంప్లీట్‌గా తెలుసు కాబట్టి మూవ్‌మెంట్ ఎప్పుడొస్తుందనేది మనకి ఈజీ వేలో తెలుసుకోవచ్చు. సో, నేను 330 వరకు అయితే ఈ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తాను. అండ్ అలాగే ఎందుకంటే సో, కంపల్సరీగా ఇదైతే డౌన్ అవుద్ది మార్కెట్. సో, నియర్ మనకి ఓకే. ఓకే. ఇప్పుడైతే నా సపోర్ట్ ఇది. సో, నెక్స్ట్ టార్గెట్ ఇది. సో, లెట్స్ సీ వెయిట్ ఫర్ ద టార్గెట్. సో, ఇది వన్ ఆఫ్ ది ఇది కూడా చూడండి. ఇది కూడా వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ ప్యాటర్న్. సో, ఇది గాని స్ట్రాంగ్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ అయిందంటే దాని మార్కెట్ ఇంకా డౌన్ అవుతుందని అర్థం. సో, ఇంకా నా పొజిషన్ అయితే ఇంకా హోల్డ్‌లోనే ఉంది. ఓకే గైస్ నేనైతే ఓకే. ఓకే. మనకి నెక్స్ట్ క్యాండిల్ 3:00 కదా! అండ్ నెక్స్ట్ క్యాండిల్ 3:00 క్యాండిల్ కాబట్టి సో, నేను ఎక్కడితో నా పొజిషన్ అనేది ఎగ్జిట్ అవుతున్నాను. సో, ఆల్‌మోస్ట్ నియర్ 1:7 అయితే క్యాప్చర్ చేశాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ యాక్షన్ కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానెల్ అయితే పింగ్ చేయండి.